హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్, కౌశలంకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా కొత్త అప్డేట్ అనమాట. సో చాలామందికి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో ఈ మెసేజ్ ఎవరికి వస్తున్నాయి, సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది అయితే ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు, అలాగే కాల్ చేస్తున్నారు అన్నమాట, అడుగుతున్నారు. సో బ్రదర్, ఈ మెసేజ్ దేనికి వచ్చింది, సో దీనికోసం ఒక వీడియో చేయండి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకనేసే ఈ మెయిల్లో ఎవరికైతే ఈ మెసేజ్ అయితే వస్తుందో సో మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మెయిల్ ఎందుకు వస్తుంది, సో ఈ మెయిల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. ఎవరికైతే ఈ మెయిల్లో ఈ మెసేజ్ అయితే వచ్చిందో సో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో నేను ఫస్ట్ ఈ మెయిల్లో వచ్చినటువంటి మెసేజ్ని అయితే ఫస్ట్ అయితే చదువుతాను. సో తర్వాత మీకు ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను ఇంగ్లీష్లో ఈ మెయిల్లో వచ్చినటువంటి ఈ మెసేజ్ని అయితే చదువుతాను. సో చదువుతున్నాను, చూడండి. మై డియర్ అని ఫస్ట్ ఉంటుంది. సో మై డియర్ తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకైతే వాళ్ళ పేరు అయితే ఉంటుంది. సో వాళ్ళ పేరు ఉండిన తర్వాత మై డియర్ అనేసి వాళ్ళ పేరు మెడిసిన్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేస్తా. యూ హ్యావ్ రీసెంట్లీ ది కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎగ్జామినేషన్ సిన్స్ యూ హ్యావ్ లెస్ దెన్ 30 marks. It's mandatory for you to undergo training and then apply for the job అని వచ్చింది. సో అక్కడ లెస్ దెన్ 30 marks అనే దగ్గర అండర్లైన్ కూడా వచ్చి ఉంటుంది. సో ఈ మెసేజ్ రావడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ తెలుగులో వచ్చేసరికి అక్కడ ప్రియమైన అని చెప్పేసి క్యాండిడేట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారి పేరు వచ్చి, మీరు ఈ మధ్య కాలంలో మీరు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మీరు ఎగ్జామ్ అనేది మీరు రాశారు. 30 మార్కుల నుంచి మీకు కింద మార్కులు అయితే రావడం జరిగింది. సో మీరు ఏం చేయాలి, మీకు తక్కువ మార్కులు వచ్చిన కారణాన మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్న జాబ్కి అయితే మీరు అప్లై చేయాలి అనేదానికే అయితే ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం. సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి మెసేజ్ వచ్చింది ఏదంటే లెస్ దెన్ 30 marks అని అండర్లైన్ ఉంటుంది. సో అందుకనేసి అంటే మీకు 30 నుంచి మీకు తక్కువ మార్కులు వచ్చింది అని, కాబట్టి మీరు ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు నచ్చినటువంటి జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవాలి అని ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం. సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మెసేజ్ ఎవరికి అంటే 30 మార్కుల నుంచి ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో, సో 30 మార్కులు దాటకుండా 30 నుంచి తక్కువ మార్కులు వచ్చిన వారికి ఈ మెసేజ్. సో ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తారు. అందులో వెళ్ళేసి జూమ్ మీటింగ్స్ ద్వారా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ట్రైనింగ్ మీరు తీసుకున్న తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే మీకు నచ్చినటువంటి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క మెసేజ్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మెసేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎందుకు ఇలా మెసేజ్ వస్తుంది అనేది కూడా చెప్తా. అసలు ఈ మెసేజ్ రావడానికి కూడా కారణం చెప్తా. ఎందుకు ఈ మెసేజ్ వస్తుంది అంటే, సో వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. అయినా కానీ వాళ్ళని స్కిల్ అనేది
వాళ్ళు ఎగ్జామ్ ద్వారా స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేకపోయారు అని ఈ మెసేజ్ రావడం కూడా కారణం. కాబట్టి మీకు మీ స్కిల్ అనేది మీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీరు ఎగ్జామ్లో చూపించలేకపోయారు. కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది ఎందుకు అనంటే మీకు ఒక స్కిల్ ఎంత ఉందో, మీ నాలెడ్జ్ ఎంత ఉందో, మీ టాలెంట్ ఎంత ఉందో అని నిరూపించడానికే ఈ ఎగ్జామ్. అందులో ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు స్కిల్ అనేది ఇంప్రూవ్గా మీరు చేయలేకపోయారు. కాబట్టే ఈ మెసేజ్ అనేది మీకు రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే 30 మార్క్స్ కింద ఎవరైతే ఉన్నారో వీరు కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకొని జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెసేజ్ ఈ 3 విషయాలు చెప్పాను. సో ఈ మెసేజ్ ఎవరికి వచ్చింది? సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. సో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ 3 విషయాలు అయితే చెప్పాను. కాబట్టి ఈ మెసేజ్ ఎవరికైతే వచ్చిందో సో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత ఎవరైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి త్వరలోనే ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి చెప్తున్నారు. సో సంక్రాంతి తర్వాత అని అంటే మనకు మినిమం 1 మంత్ 2 మంత్స్ మనకైతే లేట్ అవుతుంది. సో మనకు జాబ్స్ అయితే ఇస్తారు. సో కొంతమందికి అయితే జాబ్స్ ఇస్తున్నారు. ఎందుకనంటే కొంతమందికి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి మార్క్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇది మనం ఒకటి గమనించాలి. జాబ్స్ అయితే పక్కగా వస్తాయి. సో ఇది ఫ్రీ ప్లాట్ఫారం కాబట్టి మీరు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఫాలో అప్ చేసి, లైక్ చేసి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను.